డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి సంబంధించి విచ్ మీన్స్ కరెన్సీ, డబ్బుకి సంబంధించి 7 హిడెన్ లాస్ ఉన్నాయి. అద్భుతంగా లక్ష్మీదేవి కొరకు, సంపదని ఆకర్షించడం కొరకు, ఎలా ఉంటే సంపద మన దగ్గర ఉంటుంది లేదా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని సనాతన ధర్మం అద్భుతంగా చెప్పింది. దీనికి మనీ మేనిఫెస్టేషన్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి ఏంట హిడెన్ సీక్రెట్స్, మరి ఏంట హిడెన్ లాస్, సనాతన ధర్మం చెప్పిన, లక్ష్మీదేవి కొరకు చెప్పిన 7 లాస్ ఏంటి అన్న విషయాలు డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. గురుగారు నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, లక్ష్మీదేవి గురించి కానీ లేదంటే సంపాదన గురించి కానీ ఎస్, సనాతన ధర్మం గురించి కానీ Yes. ఏం చెప్తోంది అసలు? అంటే దీనికి ఇంకా మేనిఫెస్టేషన్ అసలు ఎలా కనెక్ట్ చేయొచ్చు? Yeah. సనాతన ధర్మంలో మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని మనం అవాయిడ్ చేయలేదు, నెగ్లెక్ట్ చేయలేదు. కరెక్ట్. డబ్బుని, డబ్బుని ఎప్పుడు, వెల్త్ని ఎప్పుడు, సమృద్ధిని, సంపదను మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. గాడెస్ లక్ష్మీ స్వరూపంగా మనం చూస్తాం. అలాంటి గాడెస్ లక్ష్మి యొక్క బ్లెస్సింగ్ పొందడానికి 7 నియమాలు ఉన్నాయి. సీక్రెట్స్, నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్న 7 రహస్యాలు అని చెప్పొచ్చు. కుబేరులు అవ్వాలి, ధనవంతులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని నేను అట్రాక్ట్ చేయాలి, మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, డబ్బుకు నాకు నా నెక్స్ట్ 7 తరాలకి లోటు ఉండకూడదు అన్న వాళ్ళు, ఓకే, ఈ 7 హిడెన్ సీక్రెట్స్, హిడెన్ లాస్ని ఆచరించాల్సిన అవసరం 100కి 10,000% ఉంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి ఏంట 7 హిడెన్ సీక్రెట్స్, హిడెన్ లాస్ అంటే, లా నెంబర్ 1, మనీ ఈజ్ డివైన్ ఎనర్జీ, శక్తి. లా నెంబర్ 1, మనీ ఈజ్ డివైన్ ఎనర్జీ అనగా శక్తి. మనీ అనేది చాలా మంది ఈవిల్గా చూస్తారు. నో, అంటే నాశనం చేసేస్తుంది మనల్ని అన్నమాటే బయట నడుస్తుంది ఒక నానుడు. నో, మనీ అనేది ఎనర్జీ, శక్తి స్వరూపం. డబ్బుని ఎవరైతే గౌరవిస్తారో, ప్రేమిస్తారో, ఇష్టపడతారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. హూ రెస్పెక్ట్ మనీ, మనీ మల్టిప్లైస్. హూ మిస్యూజెస్ మనీ, మనీ వానిష్. ఎవరైతే డబ్బుని గౌరవిస్తారో, ప్రేమిస్తారో, ఇష్టపడతారో వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది స్థిరంగా. ఎవరైతే మిస్యూజ్ చేస్తారో, అగౌరవపరుస్తారో వాళ్ళ దగ్గర మనీ ఉండదు. ఎందుకంటే సనాతన ధర్మంలో డబ్బుని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం. ప్యూరిటీతో, డివోషన్తో, గ్రాటిట్యూడ్తో మనీని గౌరవించాలి. ఎందుకంటే మనీ ఈజ్ డివైన్ ఎనర్జీ, శక్తి. అది లా నెంబర్ 1. లా నెంబర్ 2, వెల్త్ ఫాలోస్ ధర్మ. లా నెంబర్ 2 ఏంటి? వెల్త్ ఫాలోస్ ధర్మ. ఎక్కడ ధర్మ ఫ్లో అవుతుందో అక్కడ మనీ ఫ్లో అవుతుంది. ఎక్కడ కృతజ్ఞత ఫ్లో అవుతుందో అక్కడ మనీ మల్టిప్లై అవుతుంది. ధర్మస్య మూలాం అర్థాహ అని స్క్రిప్చర్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ధర్మస్య మూలాం అర్థాహ అంటే మనీకి రూట్, బీజము ధర్మము. ఎవరైతే సత్యముతో, స్వచ్ఛతతో, మంచి కార్యముతో సంపాదిస్తారో ఆ డబ్బు స్థిరంగా ఉంటుంది. సత్యం, ట్రూత్, మంచి కార్యం, గుడ్ యాక్షన్ అండ్ విత్ డివోషన్. సత్యముతో, మంచి కార్యముతో, ప్యూరిటీతో ఎవరైతే సంపాదిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్టెబిలిటీగా ఉంటుంది. నెగటివ్ వేస్లో సంపాదించిన సంపాదన అతి త్వరగా వెళ్ళిపోతుంది, నరులు పాలైపోతుంది. సో సెకండ్ లా ఏంటంటే, వెల్త్ ఫాలోస్ ధర్మ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇది సనాతన ధర్మం ఇచ్చిన సెకండ్ లా. లా 3, గివింగ్
ఎక్స్పాండ్స్, రిసీవింగ్ అన్నట్టు. Hmm. లా 3 ఏంటి? గివింగ్, ఎక్స్పాండ్స్, రిసీవింగ్. అంటే మీరు పొందేది ఏది ఎక్స్పాండ్ చేస్తుంది? ఇవ్వడం. గివింగ్. సనాతన ధర్మంలో లక్ష్మీదేవి అంటేనే గివింగ్, దానం. కరెక్ట్. దానం ఏమంటాం సనాతన ధర్మంలో? లక్ష్మి. లా 3 ఏంటి? గివింగ్, ఎక్స్పాండ్స్, రిసీవింగ్. కరెక్ట్. దానం. గివింగ్ అంటే ఏంటి? దానం. సనాతన ధర్మంలో దానమే లక్ష్మీదేవి. ఎక్కడైతే గివింగ్ ఉంటుందో, మనీ ఈజ్ లైక్ ఎ వాటర్. వాటర్ ఒక దగ్గర ఉండిపోకూడదు, ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ ఫ్లోయింగ్. మనీ కూడా అంతే. సో ఇయ్యాల మనం అసలు ఇవ్వడానికి ఇష్టపెట్టుకోం, కాబట్టి మనకు రావడానికి ఇష్టపెట్టుకోదు. సంపాదించిన సంపాదనలో 10% తీసేసి 5 మార్గాల్లో సర్క్యులేట్, డోంట్ సఫికేట్. సర్క్యులేట్ ద మనీ, డోంట్ సఫికేట్ ద మనీ. సర్క్యులేట్ చేయాల, గివింగ్. ముఖ్యంగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఆకలితో ఉన్న వాడికి కడుపు నింపండి. ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. మీకు ఏదో ఒక సఫరింగ్ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అస్సలు ఇంట్లో ఛాలెంజ్, నరకం, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలాంటప్పుడు ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపండి, ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. గివింగ్, దానం. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఓకే. గొంతు ఎండిపోతున్న వాడికి గొంతు తడపండి, కడుపు ఎండిపోతున్న వాడికి కడుపు తడపండి, ఒళ్ళు కప్పుకోవడానికి స్కోప్ లేని వాడికి ఒళ్ళు కప్పండి ఒక గుడ్డ ముక్కతో, ఒక క్లాత్తో. దాన, గివింగ్, ఎక్స్పాండ్స్, రిసీవింగ్. ఇది సనాతన ధర్మం చెప్పిన 3వ నియమము. లా నెంబర్ 4, మనీ లైక్స్ మూమెంట్, నాట్ స్టాగ్నేషన్. మనీ లైక్స్ మూమెంట్, నాట్ స్టాగ్నేషన్. డబ్బుకి ఏమి ఇష్టమో? మూమెంట్ ఇష్టము. స్టాగ్నెంట్ అంటే అలా ఒక దగ్గర ఉండిపోవడం కాదు. సో సంపాదన ఇన్వెస్ట్మెంట్ రూపంలో మూవ్ చేయాలా? మనీ ఏమి? ఇన్వెస్ట్మెంట్ రూపంలో మూవ్ చేయాలా, సేవా కార్యక్రమం పరంగా మూవ్ చేయాలా. కానీ స్టాగ్నెంట్ అంటే ఏంటి? బంధించేయకూడదు, దాచేస్తాం. ఒక దొంగడిని జైల్లో పెట్టేసేటట్టు బీరువాల్లో దాచేస్తాం డబ్బు, స్టాగ్నేట్ చేసేస్తాం. అవసరాలు చూసుకుంటాము, మిగతాది దాచేస్తాం. నో, దట్ డజంట్ వర్క్ అవుట్. మనీ లైక్స్ మూమెంట్, నాట్ స్టాగ్నేషన్. వాటర్ ఎలా అయితే పళ్ళ మెరుగో, నీరు పళ్ళ మెరుగో, మనీ కూడా మూమెంట్ ఎరుగు. మనీ ఈజ్ అన్ ఎనర్జీ కదా. మనీ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ. అదేమి చేయాలా? మూవబుల్గా ఉండాలా. ఎలా మూవ్ అవుద్ది? ఒకటి ఇన్వెస్ట్మెంట్, భవిష్యత్తు కొరకు, ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు, పలానా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. రెండోది త్రూ సేవ. ఈ రెండూ కాకుండా ఖర్చే జరుగుతుంది, ఆ విధంగా మూవ్ చేస్తున్నాం. నో, దట్ డజంట్ వర్క్ అవుట్. ఖర్చు, నీడ్స్ అనేది కామన్. రోటీ కప్పడం, మకాన్ కొరకు, ఇల్లు గడవడం కొరకు ఖర్చు కామన్. అది కాకుండా సేవా రూపంలో కొంత మనీని మూవ్ చేయాలా, మరియు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంత మనీ మూవ్ చేయాలా. సో మనీ లైక్స్ మూమెంట్, నాట్ స్టాగ్నేషన్. ఇది హిడెన్ లా, 4th లా. అండ్ ద 5th లా, ప్యూరిటీ అట్రాక్ట్స్ ప్రాస్పరిటీ. లా 5 ఏంటమ్మా? ప్యూరిటీ అట్రాక్ట్స్ ప్రాస్పరిటీ. సనాతన ధర్మంలో ఎక్కడ ఏమి చెప్తుందంటే, ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో, ఎక్కడ స్వార్థం ఉండదో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ప్యూరిటీ అట్రాక్ట్స్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే సంపద, అబుండెన్స్, సమృద్ధి, ధనం, అష్టధన లక్ష్ములు. ప్యూరిటీ ఏముండాలా? హార్ట్, సోల్, యువర్ హోమ్. మీ యొక్క మనస్సు స్వచ్ఛతంగా ఉండాలా, మీ యొక్క గుండె స్వచ్ఛతంగా ఉండాలా, మీ యొక్క ఇల్లు లేదా ఆఫీసు స్వచ్ఛతంగా ఉండాలి. ఎక్కడికక్కడ క్లట్టర్తో, చెత్త చెదారం, దరిద్రం, ఇర్రెగ్యులర్గా, ఇన్అప్రోప్రియేట్గా ఉందనుకోండి, డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, అక్కడ లక్ష్మీదేవి వస్తుందా? నో. ఇల్లే మనకు మొదటి దైవము. హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. కాబట్టి ఇల్లు ఎలా ఉండాలి? స్వచ్ఛతంగా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ, కాస్త లిటిల్ బిట్ వాస్తు టిప్స్ని ఫాలో అయ్యి ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అప్పుడు ఇల్లు అనేది ఒక కాస్మిక్ అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ బాల్ అవుతుంది, అనంత విశ్వ సంపదను ఆకర్షించడానికి ఒక మనీ మ్యాగ్నెట్ అవుతుంది హౌస్. ప్యూరిటీ మల్టిపుల్స్ ప్రాస్పరిటీ. ప్యూరిటీ గివ్స్ ప్రాస్పరిటీ. సో స్వచ్ఛతమైన మనసు, హృదయము, హోమ్ ఆర్ ఆఫీస్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. సో సంపాదన కూడా స్వచ్ఛమైన సంపాదన అని అర్థం. 6th లా, మంత్ర అండ్ సంకల్ప షేప్స్ వెల్త్. మంత్ర షేప్స్ వెల్త్, సంకల్ప షేప్స్ వెల్త్.
అంటే ఏంటి, సనాతన ధర్మం చెప్పిన 6th లా ఏంటి, మంత్ర మరియు సంకల్పము షేప్స్ వెల్త్. అంటే సమృద్ధిని సంపదను ఆకర్షించడానికి మంత్ర సాధన సంకల్ప సాధన అవసరము అని సనాతన ధర్మం చెప్పింది. ఎన్ని మంత్రాలు లేవు మనకి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద మమగ్రహ అగచ్చ అగచ్చ శ్రీ మహాలక్ష్మి నమః. ఈ ఒక్క మంత్రం చాలు, లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చుంటది. మార్క్ మై వర్డ్స్. కాకపోతే కర్మయోగుగా మీ యాక్షన్, మీ పని మీరు చేయాల్సి ఉంటది. ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక్క మంత్రం చాలు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద మమగ్రహ అగచ్చ అగచ్చ శ్రీ మహాలక్ష్మి నమః అంటూ శ్రీయంత్రకి నార్త్ ఈస్ట్ లో ఇంట్లో పెట్టి పూజ చేయండి. ఆ బిందువుని చూసి సృష్టి మొత్తం శివాయ ఎనర్జీ, డివైన్ మస్కులన్ ఎనర్జీ, శక్తి ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, లోటస్ కమలము, ఆ 4 కార్నర్స్ నెగిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్లకుండా ఆపే శక్తి, ఇంట్లో ఉన్న కంప్లీట్ కర్మని ఎనర్జీస్ అన్ని మార్చే శక్తి శ్రీయంత్రకు ఉంది, శ్రీచక్రకు ఉంది. దానికి మంత్రతో పూజ చేయండి. సో సనాతన ధర్మం చెప్పిన 6th లా ఏంటి, త్రూ మంత్ర యూ కెన్ షేప్ యువర్ కండిషన్ ఆఫ్ యువర్ వెల్త్. సో మంత్ర సాధన చేయాలి. అండ్ సంకల్పం, ప్రేయర్, ఎఫర్మేషన్, డిక్లరేషన్, ఐ ఆమ్ దాట్, ఐ ఆమ్ దిస్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. సంకల్పం, సంకల్పం లేని దీక్ష చెల్లదు తెలుసా. దీక్ష తీసుకునేటప్పుడు, ఒక మాల వేసేటప్పుడు ఇంట్లో ఒక కమలము, కలసహస్యే ముఖే విష్ణు అని చెప్పి ఇంట్లో కలసం పెడతాం. కలసం పెట్టేటప్పుడు కూడా బీజమంత్రంతో అమ్మవారిని ఇంట్లో నిలబెట్టక ముందే సంకల్పం చెప్పి నిలబెట్టాలి. సో త్రూ సంకల్ప అంటే త్రూ ఎఫర్మేషన్స్, త్రూ డిక్లరేషన్స్, త్రూ ప్రేయర్స్, త్రూ పాజిటివ్ సెల్ఫ్ టాక్ యూ కెన్ మేక్ వెల్త్, యూ కెన్ క్రియేట్ వెల్త్ అని సనాతన ధర్మం చెప్పిన 6th సీక్రెట్, ప్రూవెన్ కాన్సెప్ట్. అండ్ 7th లా, గ్రాటిట్యూడ్ ఈస్ ద కీ. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ యువర్ వెల్త్. మీరు ఒక పర్సన్ హార్ట్ లోకి వెళ్ళాలి అంటే స్మైల్ ఈస్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్ లోకి వెళ్ళాలంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద పాస్పోర్ట్. చాలా సార్లు మనం మాట్లాడాం. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ యువర్ వెల్త్. స్వచ్ఛతమైన కృతజ్ఞత ఉండాలి. అది ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, మదం ఎక్కువ సక్సెస్ లేక జ్ఞానమో ఇక్కడికి ఎక్కేసి కృతజ్ఞత మర్చిపోతున్నారు. కరెక్ట్. సేయింగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్ యూ పడేస్తే ఏమైతుంది తెలుసా, వెల్త్ మల్టిప్లై అవుతుంది, సంపద మల్టిప్లై అవుతుంది, సేఫ్టీ మల్టిప్లై అవుతుంది, ఎనర్జీ సెంటర్స్ అద్భుతంగా యాక్టివ్ అవుతాయి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో డబ్బుకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి. డబ్బుని ప్రేమించాలా, డబ్బు నుండి ప్రేమను పొందాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బు నుండి గౌరవాన్ని పొందాలి. డబ్బుని తెలిసి కానీ తెలియక కానీ తక్కువగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా, సంపద అనుగ్రహం కోసం ఆరాటపడాలి. ఈ 6 ప్రిన్సిపల్స్, ఈ 7 లాస్ ఫాలో అయిన వ్యక్తికి డబ్బుకు తిరిగి ఉండదని సనాతన ధర్మం చెప్పిన అద్భుతమైన సీక్రెట్. ఎన్నో సాధనలు చేస్తే గానీ ఇవి మాకు చోట్లో పడలేదు, అమ్మవారు ఇవ్వలేదు. ఎంతో సాధన, ఎంతో సాక్రిఫైస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి వాళ్ళకి ఏదో ఇవ్వాలి ఆలోచించి రాస్తా ఉంటే అమ్మవారి ప్రసాదం, లక్ష్మీదేవి ప్రసాదం. అది నాతో ఆగిపోకూడదు కదా. అందుకే హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ టు మేక్ వెల్త్ మెయిన్లీ బై ఫాలోయింగ్ త్రూ సనాతన ధర్మ బై వైబ్రెంట్ శ్రీవంశీ. డోంట్ మిస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని కామెంట్లో టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇంటిలోకి ధనలక్ష్మిలు వచ్చి కూర్చోవలసిందే. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి వచ్చి కూర్చోవలసిందే. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.